నెంబర్ 1 వీడియోకాన్. ఒకప్పుడు సంవత్సరానికి 1000 కోట్ల లాభం వచ్చే కంపెనీ ప్రస్తుతం బ్యాంక్స్ కి 50,000 కోట్ల రూపాయల అప్పు ఉండే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా వీడియోకాన్ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే ఇప్పుడు ఆ కంపెనీ ఎలక్ట్రానిక్స్ చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోకాన్ కంపెనీకి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలేంటి? 1986లో ముగ్గురు అన్నదమ్ములు కలిసి అధిగమ్ ట్రేడింగ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ పేపర్ ట్యూబ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఆ తర్వాత బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. టీవీస్ ని, వాషింగ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియాలో కలర్ టీవీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లైసెన్స్ తీసుకున్న ఫస్ట్ కంపెనీ వీడియోకాన్. 1990కి వచ్చేసరికి ఎయిర్ కండిషనర్స్ ని, రిఫ్రిజిరేటర్స్ ని, హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ లాంటి ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. 1991లో కంపెనీకి అధిగమ్ ట్రేడింగ్ అనే పేరు తీసేసి వీడియోకాన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ కంపెనీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ఒక ఐకానిక్ బ్రాండ్ గా మారింది. కానీ ఆ అన్నదమ్ములకి ఇంకా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రీటైల్, డిటిహెచ్ బిజినెసెస్ లోకి అడుగుపెట్టారు. కానీ ఈ కొత్త బిజినెస్లు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవైపు ఈ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి తీసుకున్న అప్పులకి వడ్డీ పెరిగిపోతూ ఉంది. ఇంకోవైపు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ఎల్జీ, సోనీ, శాంసంగ్ లాంటి గ్లోబల్ కంపెనీస్ నుంచి కాంపిటీషన్ పెరిగి వీడియోకాన్ సేల్స్ తగ్గాయి. దానివల్ల ప్రాఫిట్స్ కూడా తగ్గాయి. కొత్త బిజినెస్లలో లాభాలు రావడం లేదు. పాత బిజినెసెస్ లో లాభాలు తక్కువగా వస్తున్నాయి. తీసుకున్న అప్పులకి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకని కొన్ని ఆస్తులని అమ్మేయాలనుకున్నారు. డిటిహెచ్ బిజినెస్ అయిన వీడియోకాన్ డిటిహెచ్ ని డిష్ టీవీకి అమ్మేశారు. టెలికాం బిజినెస్ ని భారతీ ఎయిర్టెల్ కి అమ్మేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ లో ఉన్న కొన్ని ఆస్తుల్ని అమ్మేశారు. అయినప్పటికీ తీసుకున్న అప్పులు తీరలేదు. ఫైనల్ గా 2018లో వీడియోకాన్ కంపెనీ దివాలా తీసింది. బ్యాంక్స్ కి 88,000 కోట్ల అప్పు పడింది. ఇది ఇలా ఉండగా వీడియోకాన్ కంపెనీ ఒక చిన్న కేసులో ఇరుక్కుంది. చందా కొచ్చర్ అనే ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ కి CEO. ఆమె వీడియోకాన్ కంపెనీకి 1875 crores లోన్ ని శాంక్షన్ చేసింది. కానీ ఆ లోన్ ని ఆమె బ్యాంక్ యొక్క పాలసీస్ ని వయలేట్ చేసి శాంక్షన్ చేసింది. లోన్ శాంక్షన్ చేసినందుకు గాను రిటర్న్ గా ఆమెకు వీడియోకాన్ కంపెనీ ఓనర్ అయిన వేణుగోపాల్ దూత్ ఏం చేశారంటే ఆమె భర్త యొక్క కంపెనీలో కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయం రీసెంట్ గా బయటపడింది. అందువల్ల వీడియోకాన్ కంపెనీ మీద క్రిమినల్ కేసు కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా వీడియోకాన్ కేసు నడుస్తూనే ఉంది. నెంబర్ 2 కొడాక్. ఒకప్పుడు ఫొటోస్ అన్నా, కెమెరాస్ అన్నా ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు కొడాక్. 100 సంవత్సరాలు ఫోటోగ్రఫీ బిజినెస్ లో తిరుగులేని కంపెనీగా నిలిచింది. 1970sలో అమ్ముడుబోయే ప్రతి 100 కెమెరాల్లో 85 కెమెరాలు కొడాక్ కంపెనీవే. ప్రొఫెషనల్సే కాదు, కామన్ పీపుల్ కూడా ఫొటోస్ తీయొచ్చు అని ప్రూవ్ చేసిన కంపెనీ కొడాక్. అలాంటి కంపెనీ 2012లో దివాలా తీసింది. ఇప్పుడు కొడాక్ అనే పేరు ఎక్కడా వినిపించడం లేదు. అలాంటి కంపెనీకి ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? 1889లో జార్జ్ ఈస్ట్మ్యాన్ అనే అతను ఈస్ట్మ్యాన్ కొడాక్ కంపెనీని స్టార్ట్ చేసి ఫస్ట్ కొడాక్ కెమెరాని రిలీజ్ చేశాడు. అప్పట్లో కెమెరాని హ్యాండిల్ చేయడం చాలా కాంప్లికేటెడ్ గా ఉండేది. అలాంటిది జార్జ్ ఈస్ట్మ్యాన్ అనే అతను యూ ప్రెస్ ది బటన్, వీ డూ ది రెస్ట్ అనే స్లోగన్తో కొడాక్ కెమెరాని రిలీజ్ చేశాడు. సేల్స్ బాగా పెరిగాయి. కామన్ పీపుల్ కూడా కెమెరాస్ ని కొని ఫొటోస్ తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఫొటోస్ ని మెమరీ కార్డ్స్ లో డిజిటల్ గా స్టోర్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఫొటోస్ ని ఫిలిమ్స్ లో స్టోర్ చేసేవాళ్ళు. ఆ ఫిలిమ్స్ ను కూడా కొడాక్ కంపెనీయే మ్యానుఫ్యాక్చర్ చేసేది. కెమెరా బిజినెస్ లో 85% మార్కెట్ షేర్, ఫిలిం బిజినెస్ లో 90% మార్కెట్ షేర్ కొడాక్ కంపెనీదే. కొడాక్ కంపెనీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. ఇంతలో 1975లో కొడాక్ ఇంజనీర్ అయిన స్టెవెన్ శాసన్ అనే అతను ఫస్ట్ డిజిటల్ కెమెరాని ఇన్వెంట్ చేశాడు. ఆ డిజిటల్ కెమెరా ఒక్క ఫోటోని క్యాప్చర్ చేయడానికి 23 seconds పట్టేది. డిజిటల్ కెమెరా ఇన్వెన్షన్ తో కొడాక్ కంపెనీ యొక్క పతనం స్టార్ట్ అయ్యింది. ఈ డిజిటల్ కెమెరా తమ కంపెనీ యొక్క ఫిలిం బిజినెస్ ని దెబ్బతీస్తుందేమో అన్న భయంతో దాన్ని కొడాక్ కంపెనీ ప్రొడ్యూస్ చేయలేదు. కానీ వేరే కంపెనీస్ మాత్రం డిజిటల్ కెమెరాస్ ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టాయి. కస్టమర్స్ కూడా
డిజిటల్ కెమెరాస్ని ఎక్కువగా కొనడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కొడాక్ కంపెనీ తాను కూడా డిజిటల్ కెమెరాస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే వేరే కంపెనీస్ డిజిటల్ కెమెరా బిజినెస్లో పాగా వేసి ఉన్నాయి. కొడాక్ ఎంత ట్రై చేసినప్పటికీ కెమెరా సేల్స్ తగ్గుతూ వచ్చాయి. డిజిటల్ కెమెరాస్ వచ్చాక కస్టమర్స్ ఫిలిమ్స్ని ఉపయోగించడం బాగా తగ్గించారు. దానివల్ల కొడాక్ కంపెనీ యొక్క ఫిలిం బిజినెస్ దెబ్బతినింది. ఫ్యూచర్లో క్లిక్ అయ్యే టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయకుండా పాత టెక్నాలజీ మీదే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల తమ కంపెనీ దగ్గర ఉన్న క్యాష్ అంతా అయిపోయింది. ఒకవైపు సేల్స్ తగ్గిపోయాయి, ఇంకోవైపు క్యాష్ లేదు. చివరికి 2012లో కొడాక్ కంపెనీ దివాలా తీసింది. అదే టైంలో ఫోటో షేరింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ అయిన ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ $1 బిలియన్ కి కొనింది. 13 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్న ఇన్స్టాగ్రామ్ని అన్ని డబ్బులు పెట్టి ఫేస్బుక్ కొనడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ సంవత్సరానికి $20 బిలియన్ రెవెన్యూని ఫేస్బుక్కి తీసుకొచ్చి పెడుతుంది. ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్న టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉపయోగం అనేది చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నెంబర్ 3, జనరల్ మోటార్స్. ఇది 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. USA రోడ్ల మీద నడిచే ప్రతి 100 వెహికల్స్లో 50 వెహికల్స్ జనరల్ మోటార్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవే ఉంటాయి. కానీ ఒకానొక టైంలో ఈ కంపెనీకి దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అమెరికా దేశ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మరీ కంపెనీని పైకి లేపింది. అసలు కథలోకి వెళ్తే 1908లో విలియం డ్యూరెంట్ అనే అతను జనరల్ మోటార్స్ GM అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. GM కంపెనీ చాలా కార్ మోడల్స్ ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఒకవైపు ఫోర్డ్ కంపెనీ అందరి కస్టమర్స్ కి కలిపి ఒకే టైప్ ఆఫ్ కార్ మోడల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే GM మాత్రం ఒక్కొక్క టైప్ ఆఫ్ కస్టమర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్ మోడల్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. బడ్జెట్ లేని వాళ్ళకి తక్కువ కాస్ట్లో కార్, లగ్జరీ కావాలనుకున్న వాళ్ళకి ఇంకొక మోడల్ కార్, మంచి డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ కార్ మోడల్, ఇలా వివిధ కస్టమర్ల టేస్ట్కి తగ్గట్టుగా వివిధ కార్ మోడల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కంపెనీ బాగా హిట్ అయ్యింది. కానీ 2009కి వచ్చేసరికి కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. GM కంపెనీ ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి ఓవర్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం. దానివల్ల కంపెనీకి ప్రతి సంవత్సరం చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. కార్ సేల్స్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించాలి. కానీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేవి తగ్గకుండా ఉండడానికి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడ్డుపడేవి. రీజన్ నెంబర్ 2, ప్రజల ఆర్థిక పరిస్థితులకి తగ్గట్టు కార్ మోడల్స్ ని చేంజ్ చేయకపోవడం. USAలో ఒకానొక టైంలో పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అప్పుడు టొయోటా లాంటి జపనీస్ కంపెనీస్ చిన్న కార్లని, ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్లని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కానీ GM మాత్రం అదే ఓవర్ సైజ్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. దానివల్ల సేల్స్ తగ్గాయి. చివరికి 2009లో GM కంపెనీ దివాలా తీసింది. అమెరికా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కంపెనీని మళ్ళీ పైకి లేపింది. ఇప్పుడు కంపెనీ బాగానే ఉంది. నెంబర్ 4, జెట్ ఎయిర్వేస్. 2010లో ఏరోప్లేన్స్లో ట్రావెల్ చేసే ప్రతి 100 మంది ప్రయాణికుల్లో 20 మంది జెట్ ఎయిర్వేస్లోనే ప్రయాణించేవాళ్ళు. ఆ టైంలో జెట్ ఎయిర్వేస్ కంపెనీ ఇండియాలోనే అతిపెద్దది. అలాంటి కంపెనీ 2019కి వచ్చేసరికి టోటల్గా మూతపడింది. దానికి కారణాలేంటి? నరేష్ గోయల్ అనే అతను 1995లో జెట్ ఎయిర్వేస్ కంపెనీని స్టార్ట్ చేశాడు. చిన్నగా కొత్త ఏరోప్లేన్స్ ని కొంటూ బిజినెస్ ని కొనసాగించాడు. 2010కి వచ్చేసరికి ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్ గా కంపెనీని మార్చాడు. ఎయిర్ ఇండియా, విస్తారా లాంటి కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని జెట్ ఎయిర్వేస్ కూడా ప్రొవైడ్ చేసేది. అయినప్పటికీ జెట్ ఎయిర్వేస్ ఫెయిల్ అయ్యింది. దానికి 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, 2007లో ఎయిర్ సహరా అనే కంపెనీని 800 కోట్లు పెట్టి కొన్నాడు. కానీ ఎయిర్ సహరాని అన్ని డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదని చాలా మంది నరేష్ గోయల్కి చెప్పారు. కానీ అతను వినకుండా కొన్నాడు. 2015కి వచ్చేసరికి ఎయిర్ సహరా ₹1 లాభాన్ని కూడా జెట్ ఎయిర్వేస్కి తెచ్చిపెట్టలేదు. నెంబర్ 2, 2005 అండ్ 2006లో స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ అనే లో బడ్జెట్ ఎయిర్లైన్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ కంపెనీస్ తక్కువ రేట్లకే టికెట్స్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేశాయి. ఈ కంపెనీస్ ని నరేష్ గోయల్ అంత సీరియస్ గా తీసుకోలేదు. కొన్ని సంవత్సరాలకి ఈ కంపెనీస్ తన కంపెనీ మార్కెట్ షేర్ ని తీసేసుకున్నాయి. చాలా మంది ప్రయాణికులు ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి బడ్జెట్ క్యారియర్స్ లోనే ట్రావెల్ చేసేవాళ్ళు. నెంబర్ 3, ఏవియేషన్ ఫ్యూల్ ప్రైసెస్ పెరగడం వల్ల. ఎయిర్లైన్ బిజినెస్ ని నడపడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏవియేషన్ ఫ్యూల్ వల్ల. అలాంటి ఏవియేషన్ ఫ్యూల్ కాస్ట్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది.
దానివల్ల నిర్వహణ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. కానీ టికెట్ ప్రైసెస్ పెంచడానికి వీలు లేకుండా వేరే కంపెనీస్ నుంచి కాంపిటీషన్ ఉంది. దానివల్ల జెట్ ఎయిర్వేస్ కి బాగా నష్టాలు వచ్చాయి. నెంబర్ 4, మంచి ఇన్వెస్టర్ ని వెతుక్కోలేకపోవడం. బిజినెస్ లో అప్పుడప్పుడు లాసెస్ రావడం అనేది సహజం. ఆ లాసెస్ ని భరించి ముందుకు పోతే బిజినెస్ నిలబడుతుంది. లాసెస్ ని భరించాలంటే డబ్బులు కావాలి. కానీ జెట్ ఎయిర్వేస్ కి వచ్చిన లాసెస్ ని భరించడానికి నరేష్ గోయల్ దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో అతనికి ఇన్వెస్టర్ కూడా దొరకలేదు. అందువల్ల డబ్బులు లేక బిజినెస్ మూతపడింది. ఈ 4 కంపెనీస్ యొక్క పతనం చూస్తుంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. వీడియోకాన్ కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా లోన్స్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక కంపెనీ మూతపడింది. కొడాక్ కంపెనీ ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయకుండా పాత టెక్నాలజీనే నమ్ముకుని ఉండటం వల్ల కంపెనీ మూతపడింది. జనరల్ మోటార్స్ కంపెనీ ట్రెండ్కి తగ్గట్టు కార్స్ తయారు చేయకపోవడం వల్ల సేల్స్ తగ్గి దివాలా తీసింది. జెట్ ఎయిర్వేస్ ని సరైన పద్ధతిలో మేనేజ్ చేయకపోవడం వల్ల కంపెనీ మూతపడింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.